ఈ సమయంలో ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, పరిశీలన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుల కృపగల మా తండ్రి, ఈ సమయంలో లేఖనాలను పరిశీలిస్తుండగా సహాయాన్ని అనుగ్రహించి మీ మహిమార్థమై వాడుకోమని ప్రార్థన క్రీస్తునామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తునామములో మీ అందరికి శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. సమయంలో చెప్పుకునే అంశము, పరిశీలించే అంశం ఏంటి అంటే వాక్యాన్ని ఎందుకు పరిశీలన చేయాలి. వాక్యాన్ని ఎందుకు పరిశీలన చేయాలి. మొదటి భాగాన్ని మనం ఇంతకుముందు పరిశీలన చేసుకున్నాం. ఈ రెండో భాగంలో పరిశీలన చేద్దాం మనం కొన్ని మాటలను. వాక్యాన్ని ఎందుకు పరిశీలన చేయాలి. వాక్యం అనేటువంటిది ఒకే దగ్గర లైనుగా ఉండదు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును అంటాడు. యెషయా ప్రవక్త చెప్పిన మాట, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13 మాట కనబడుతుంది. కావున యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలంట. యెషయా గ్రంథము 34:16 మాట కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక ఆత్మ రక్షింపబడి పరలోకానికి వెళ్ళాలి అంటే సువార్త ఎక్కడుంది బైబిల్ అంటే, చాలామంది పెద్ద బోధకులుగా చెలామణి అవుతున్న వాళ్ళు సైతం, అసత్యాన్ని ప్రకటిస్తున్న వాళ్ళు చాలామంది సైతం నోరెళ్ళబెట్టే పరిస్థితి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకోండి, మొత్తం మన కోసం అంటారు. మనం పోయిన క్లాసులో పరిశీలన చేశాం. పేతురు గారి ప్రసంగం వింటం మూలన మొట్టమొదటి సంఘం కట్టబడినప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 30 నుంచి మనం చూసుకుంటే యూదా పత్రిక వరకు కూడా సువార్త ఉంది. ఇవి చదువుకోవాలి మనం. కాబట్టి పోయిన క్లాసులో చాలా వరకు మనం పరిశీలన చేశాం. సువార్త ఏంటి, ఎక్కడుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్ ఎలా రాయబడిందో తెలియదు, సువార్త ఎక్కడుందో తెలియదు. మరి ఆత్మచేత రాయించబడిన సంగతులు, ఆత్మచేత రాయించబడిన సంగతులతో మరి సరిచూసుకోవాలంటే అందుకే పౌలు గారు ఒక అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో గాక ఆత్మచేత రాయించబడిన సంగతులను ఆత్మచేత రాయించబడిన సంగతులతో సరిచూచుచు వాటిని గురించి మేము బోధించున్నాం అంటాడు. సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలను గురించి మేము బోధించుచున్నామంటాడు. ఆ మాట అపోస్తుల కార్యములు, ఆ మాట అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి లేఖలో 2వ అధ్యాయం 13 మాట చెప్తున్నాడు. కాబట్టి చాలామంది కూడా మనం అడిగితే ఏం చెప్తారంటే, మేము బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా 5 సార్లు చదివాము, 10 సార్లు చదివాము, 15 సార్లు చదివాము అనేటువంటి చెప్తున్నారు. ఈ ప్రయాసమంతా వ్యర్థమే. ఇది సరైన అవగాహన కాదు. సువార్త ఎక్కడుంది? ఒక ఆత్మ రక్షింపబడి పరలోకానికి వెళ్ళాలి అంటే నీకు సువార్త ఎక్కడుంది? అపోస్తుల కార్యముల దగ్గర నుంచి యూదా పత్రిక వరకు కూడా రక్షణ సువార్తలో ఉన్నటువంటి మాటలు, సువార్త మీకు కనబడుతుంది. ఇవి చదువుకోవాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవాల్సిన అవసరము లేదు. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి యేసు ప్రభువారు ఈ భూమిని జీవించిన కాలంలో, మొదటి శతాబ్ద కాలంలో తండ్రి అని దేవునికి ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాడు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నాలాగున వారును మన యందు ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుతున్నానంటాడు. అంటే వాక్యము వలన అంటే సర్వసత్యం వారిలో ఉంటే, అప్పుడు మాట్లాడుతున్న మాట శిష్యుల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. వారి వాక్యము వలన అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అది యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 మాటలు మనకు కనబడతాయి. సర్వసత్యం బట్టి, సర్వసత్యం ఉన్నదాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి వాక్య ప్రకారంగా, దేవుని ఉద్దేశ ప్రకారంగా రక్షింపబడి దేవుని గృహస్థులుగా ఉంటే అప్పుడు తండ్రితో కూడా క్రీస్తుతో కూడా ఏకమై ఉంటాం మనం. అప్పుడు తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా సహవాసం కలిగి ఉండేటువంటి పరిస్థితి. సర్వసత్యం లేకపోతే, సరైన రక్షణ లేకపోతే నువ్వు అపవాదిగాడితో ఏకమై ఉంటావు, నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి అందుకే వాక్యాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా? వాక్యం బోధించే బోధకులు కానీ, వినటానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కానీ వాక్యాన్ని పరిశీలిస్తున్నారా? వినేటువంటిది సరైన వాక్యమే కాదా? ఏమి వినుచున్నారు? జాగ్రత్తగా చూసుకుంటున్నారు లేదా? బెరేలో ఉన్న వాళ్ళంట, దెస్సలోనికలో ఉన్న వాళ్ళకంటే గనులు అంట. ఎందుకంటే పౌలుసీలో చెప్పిన సంగతులు ఆసక్తితో విని అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినము వాక్యాన్ని పరిశీలించారంట.
ఈ రోజున ఎక్కడైనా మీరు వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా, ప్రకటించే వాళ్ళు సైతము ఏం ప్రకటిస్తున్నారు, వినేవాళ్ళు ఏం వింటున్నారు అని వాక్యాన్ని పరిశీలన చేయకపోతే దేవుని ఉద్దేశ ప్రకారంగా రక్షణ లేకపోతే నిత్య నరకానికి వెళ్ళేటువంటి భయంకరమైన పరిస్థితి ఉందని వాక్యము సమాధానం ఇస్తుంది. అలాగే మనం లేఖనాలు బట్టి పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో చాలామంది బైబిల్ని ఏం చేస్తారంటే తెలుసా మీకు, కళ్ళు మూసుకొని తీస్తారు. తీసి ఒక అధ్యాయం వచ్చిందనుకోండి వేరే వాళ్ళ గురించి బైబిల్లో, అది నీకోసమే అంటారు. ఎంత అమాయకులను చేసి ఆడుకుంటున్నాడు అపవాదిగాడు చూడండి ఒకసారి. అలాగే కొన్ని రిఫరెన్స్ని ప్రింట్ చేసి వాగ్దానాల పేరుతో అందరికి పనిచేస్తారు. ఇది నీకే వాగ్దానం, ఇది నీలో నెరవేరుతుంది అని మాట్లాడుతున్నారు. మరే గురించే వచ్చిందనుకోండి క్రీస్తుకు వలె మరే వాళ్ళ క్రీస్తునికి అంటారా? ఎంత భ్రష్టత్వంలో ఉన్నారు, ఎంత అమాయకులను చేసి అపవాదిగాడు వాడుకుంటున్నాడో వీళ్ళ గ్రహింపు లేకుండా పోయింది. బోధించే వాళ్ళకి, వినే వాళ్ళకి సైతం. ఆలోచించండి ఒకసారి. వాక్యాన్ని ఎందుకు పరిశీలన చేయాలంటే ఎందుకే. సువార్త ఎక్కడుందంటే నోరెళ్ళబెట్టే పరిస్థితి. పెద్ద బోధకులు చెల్లమని అవుతున్నారు. గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనమంటే మరి దేవుడు నియమించిన దాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఇలాగూ నియమించాడు మనల్ని. ఎలాగూ నియమించాడు, ఎప్పటి వరకు నియమించాడు ఏంటి అంటే, మనం విశ్వాస విషయంలో మనందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, అనగా చూసినట్లయితే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను అనే మాట ఇక్కడ చెప్పబడి ఉంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తున్న లేఖలు 4వ అధ్యాయం 11, 12 మాట మనకు కనబడుతుంది. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు వాక్య విషయంలో చాలా ఘాటైన హెచ్చరిక, అద్భుతమైన హెచ్చరికను చేస్తున్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవుని ఎదుట కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడు. నిన్ను మొదట ఏమన్నాడు? దేవుని ఎదుట యోగినిగాను, సిగ్గుపడనక్కలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే ఎవరి ఎదుట? దేవుని ఎదుట కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడు తిమోతి అంటూ మాట్లాడుతున్నాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15లో మాట కనబడుతుంది. ప్రియమైన వారలారా, అలాగే దేవుడు క్రీస్తు ద్వారా సమాధానకరమైన సువార్తను ప్రకటింపజేశాడనే మాట గురించి పేతురు గారు చెప్తున్నారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36లో యేసుక్రీస్తు అందరి ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన సువార్త వర్తమానం మీరు ఎరుగుదురు అంటాడు. అలాగే రక్షణ వాక్యం పంపించబడింది మన యొద్దకనే మాట గురించి పౌలు గారు ఒక చోట చెప్తున్నాడు. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా అంటూ మాట్లాడుతూ ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉంది అంటాడు. ఆ మాట అపోస్తుల కార్యంలో 13:26లో ఈ మాట ఉంటుంది. 13వ అధ్యాయం 26లో పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా అంటూ మాట్లాడుతూ ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది అంటాడు. అలాగే రక్షణ సువార్త అనేటువంటిది ఎవరు బోధించడం ద్వారా ఆరంభమైంది. ఆరంభం అంటే ప్రారంభం. దానికి ముందుగా మరి అపోస్తులైన పౌలు గారు ఒక మాటలు మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందామంటాడు. అంటూ అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత, అంటే క్రీస్తు గురించి ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారితో మనకు దృఢపరచబడెను అంటాడు. చూసారా, సువార్త అనేది ఎవరు బోధించుట చేత ఆరంభమైందంటే ప్రభు బోధించుట చేత ఆరంభమైంది. ఇది అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి లేఖ రాస్తూ 2వ అధ్యాయం 3-4 వచనాలు ఈ మాటలు మనకు కనబడతాయి. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు మరొక హెచ్చరికను జారీ చేస్తున్నాడు. మనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే వాక్యాన్ని ఎందుకు పరిశీలన చేయాలి.
ఈ రోజున వింటున్నది బోధించే వాళ్ళు బోధకులు కానీ వింటున్న వాళ్ళు కానీ ఏమి వింటున్నారో వినేవాళ్ళకి అర్థం కావట్లేదు. అయ్యగారు బాగా చెప్పారంటున్నారు. ఆడికి వెళ్ళిపోయి వాళ్ళ ఆలోచన తలంపులు ఏంటి అంటే జనాలు బాగా వచ్చారా లేదా వీటి మీద ఆలోచన పెడుతున్నారు. వీటి మీద ఆలోచన అదంతా అయిన తర్వాత జనాలు బాగా వచ్చారా, అయ్యగారు బాగా డ్రెస్ చేసుకుని మంచిగా చెప్పాడా, ఆయన గొంతు బాగుందా, పాట బాగా పాడాడా, అవన్నీ అయిన తర్వాత మంచి వంటకాలతో భోజనాలు పెడుతూ ఉంటారు. వీటిని పరిశీలిస్తున్నారు. వాక్యాన్ని మాత్రం ఎవరు కూడా పరిశీలించటం లేదు. అందుకు సమయమే లేదు వీళ్ళకి. 24 గంటలు కూడా బిజీగా ఉంటున్నారు. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఏమనుకుంటున్నారు? దేవుని ఉగ్రతకు పాత్రులుగా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఆరని అగ్నిలో, దహించు అగ్నిలో, తీక్షణమైన అగ్నిలో, ఊదనక్కరలేని అగ్నిలో కాలుతూ ధనవంతుడు ఉన్నటువంటి తన అగ్ని జ్వాలల్లో తనతో పాటు అనేక కోట్ల మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా దేవుడు కూడా తప్పించలేడు. ఎందుకంటే భూమిని ఉండగానే అవకాశం. ప్రియ సహోదరులారా, గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు. బైబిల్ బోధేంటి, బయట బోధేంటి అని తెలుసుకొని అప్రమత్తమై రక్షింపబడిన మనము అనేకులను రక్షణను నడిపించాలి. కాబట్టి అందుకు వాక్యాన్ని పరిశీలించాలి. నువ్వు అనేక విషయాలు పరిశీలన చేస్తున్న భూమి మీద పెద్ద తెలివికల వాళ్ళగా ఫీల్ అవుతున్నావు. కానీ వాక్యాన్ని నువ్వు పరిశీలించకపోతే, విన్న వాక్యాన్ని నువ్వేమింటున్నావో నువ్వు పరిశీలన చేసుకోకపోతే, బోధించేవాళ్ళు అది సరి అనేదా, సర్వసత్యమా కాదా అనేది పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని రుద్దేస్తూ ఉన్నారనుకోండి, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. మామూలు విషయం కాదు ఇది. ఏదో టీవీల్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో వాక్యాలు అన్నీ వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారేమో. ఇది కాదు కావాల్సింది. అందుకే మీకోసమే ఒక 20 నిమిషాలు, అరగంట సేపే వాక్యం చెప్తున్నాం మనం, ఏది చెప్పాలన్నా కానీ. దేవుడు వాడుకుంటున్నాడు ఆయన పని గురించి. ఎవరు నశించుట తండ్రికి ఇష్టం లేదు, అలాగే క్రీస్తుకి ఇష్టం లేదు, పరిశుద్ధాత్మకి ఇష్టం లేదు. దేవుని గృహస్థులుగా ఉన్న వాళ్ళకి సైతము ఎవరు నశించుట దేవుని గృహస్థులుగా ఉన్న వాళ్ళకి సైతం కూడా ఎవరు నశించుట ఇష్టం లేదు. అందరూ రక్షింపబడాలన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి వాక్యాన్ని పరిశీలించండి. 24 గంటలు ఒక గంట కూడా మీకు పరిశీలించే సమయం లేదా? ఒక ఆదివారం చర్చికి వెళ్తుంటారే, ఆ రోజున ఒక గంట, అరగంట వాక్యాన్ని పరిశీలించే సమయం లేదా ఆలోచించుకోండి. నిర్లక్ష్యం చేశారనుకోండి, ఆ నిర్లక్ష్యం మిమ్మల్ని కొంప ముంచేస్తుంది, నిత్య నరకాన్ని తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ విన్న వారిని రక్షించుకొందువు. ఇందాక హెచ్చరిక చేసిన దానికే మరలా అపోస్తలుడైన పౌలు తిమోతి గారికే లేఖ రాస్తూ మొదటి లేఖలో 4వ అధ్యాయం 16లో చెప్తున్నాడు. చూడండి, నిన్ను అంటే తిమోతిని, నిన్ను గూర్చి నిన్ను గూర్చి బోధించే బోధకుడా నువ్వు ఈ భూప్రపంచంలో ఆరిన నేల మీద ఉన్న బోధకులుగా చెలామణి అవుతున్న వాళ్ళు చెప్తున్న మాట ఇక్కడ. నిన్ను గూర్చి అంటే బోధించే బోధకులు, నిన్ను గూర్చి ఇక్కడ తిమోతి గారు చెప్తున్నాడు. ఇప్పుడు బోధించే బోధకులు సైతం హెచ్చరిక, అది ప్రతి ఒక్కళ్ళకి హెచ్చరిక, తిమోతి గారికే కాదు. ఇక్కడ నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, నీవిలాగు చేసి నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విన్నవారిని రక్షించుకొందు అంటాడు. ఎంత అద్భుతమైన సంగతిని అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి లేఖ రాస్తూ మొదటి లేఖలో 4వ అధ్యాయం 16 ఈ మాటని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతున్న క్రీస్తు నామములో గమనించాలి, వాక్యాన్ని పరిశీలించాలి. ఈ ప్రపంచంలో అన్ని పరిశీలన చేస్తున్నారు. తినే ఆహారం కూడా దాంట్లో బల్లి పడిందంటే ఎవరు కూడా ముట్టుకోరు. తినే తిండిలో బల్లి పడింది, పెద్ద ఆయన ఇచ్చాడమ్మా, పాస్టర్ గారు తినండి తింటారా? పడేస్తాం. కాబట్టి గమనించాలి. మీరు ఇన్నిటువంటి వాక్యాన్ని మీరు పరిశీలించాలి. ఏమి వింటున్నారు పరిశీలించుకోవాలి. కాబట్టి వాక్యాన్ని పరిశీలించాలి. సువార్త ఎక్కడుందో ఎవరు కూడా చాలామంది కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. నీకేం బోధిస్తున్నారు? నువ్వేమింటావు? వాళ్ళేం బోధిస్తారు? నువ్వేమింటావు? ఒకసారి ఆలోచించు. అందుకే హెచ్చరికలు. నిన్ను గూర్చియు
నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందు. తిమోతి అంటూ మాట్లాడుతున్నాడు మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16 ఈ మాటని చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో కూడా ఏ విషయంలో కూడా మోమాట పడద్దు. అలాగే వాక్యం విషయంలో మోమాట పడద్దు. వాక్యం విషయంలో అసలు మోమాటము పడొద్దు. ఆయన నీ చుట్టమైన, నీ పక్కింటి ఆయన, నీ కులస్తుడైనా, ఎవరైనా, నీ ఊరోడైనా, ఎవరైనా కానీ, నీ తమ్ముడైనా, అన్నైనా, ఎవరైనా కానీ, దేవుని కంటే ఎక్కువ ఎవరు కాదు. దేవునికే ప్రాముఖ్యతను ఇవ్వాలి. కాబట్టి వాక్యాన్ని పరిశీలించాలి. నీ మేలు కోసమే, దేవునికి ఏదో లాభం వస్తుందని కాదు. నువ్వు రక్షింపబడతావు. నీ ద్వారా నిన్ను వాడుకొని దేవుడు అనేకులను రక్షణలు నడిపిస్తాడు. నీ ద్వారా వాక్యం ప్రకటింపజేసి అనేకులను రక్షణ నడిపించుకుంటాడు. అలా నిన్ను పరలోకాన్ని చేర్చుకుంటాడు. నీతో పాటు అనేకులు పరలోకాన్ని చేర్చుకుంటాడు. ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదు కాబట్టి కాలాన్ని పొడిగిస్తున్నాడు. క్రీస్తుని పంపడం ఆలస్యం చేయొచ్చు. క్రీస్తుని పంపడము ఆలస్యం చేయుచున్నాడు. మన ఏళ్ళ దీర్ఘశాంతం గలవాడు అన్నాడు. ఉండి కాలాన్ని, దీర్ఘకాలాన్ని పొడిగిస్తున్నాడు. ఈ విషయం ఎవరు గ్రహింపు లేదు. వాక్యాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారా లేరా? అప్పట్లో బెరేలో ఉన్నవాళ్ళంట, తెస్సలోనికలో ఉన్నవాళ్ళు మరి పౌలు సీలో చెప్పిన సంగతులు ఆసక్తితో విని అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినము వాక్యాన్ని పరిశీలించారంట. నీకు ఒక రోజు ఒక గంట కూడా, అరగంట కూడా మరి పరిశీలించే సమయం లేదా ప్రియమైన వారలారా? కాబట్టి వాక్యాన్ని పరిశీలించాలి. చాలా కోల్పోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. గమనించాలి. కాబట్టి వాక్య విషయంలో మోమాట ఉండొద్దు. అందుకే అంటాడు, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి అంటాడు. యాకోబు గారు పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. ఆ మాట 2వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి అంటాడు. తినే తిండిలో పెద్ద ఒక ఆయన ఇచ్చాడు, బలి పడింది, తినమంటే తింటారా? చచ్చిపోతారని భయం, తినరు, పక్కన పడేస్తారు. అలాగే నీకు ప్రకటించేటువంటి వాక్యము అది అసత్యం అనుకున్న రోజులను నిలదీయి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో. కాబట్టి అందుకే వాక్యాన్ని నువ్వు పరిశీలించుకోవాలి. బోధించే బోధకులు వాక్యాన్ని పరిశీలించాలి. వినేవాళ్ళు సైతము వాక్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరికైనా ఒకటే, వాక్యం ఎదుట ఉన్నామంటే దేవుని ఎదుట ఉన్నట్లే. ఎవరైనా సర్వస్వం కోల్పోతారంటే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. బోధించేవాళ్ళు అసత్యాన్ని ప్రకటించిన వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందుకే అపవాదిగాడు అనేకులను వాడుకుంటూ భ్రమలో ఉంచేసి ఇదే సర్వసత్యాన్ని అన్నట్టుగా అసత్యాన్ని ప్రకటింపచేస్తున్నాడు. అనేకులను నిత్య నరకానికి పరుగులు తీయిస్తున్నాడు. చచ్చిన కుక్కని వెనక్కాలకు తాడుగట్టి ఇడ్చుకెళ్ళినట్టుగా ఇడ్చుకెళ్ళిపోతున్నాడు. ఇంకా గ్రహింపు లేకుండా పోయింది. మీ చుట్టమైనా, మీ అన్న అయినా, ఎవరైనా, మీ కులపోడైనా, ఎవరైనా కానివ్వండి, మీ కన్న తండ్రి అయినా సరే, మీ కన్న తల్లి అయినా, అన్న అయినా సరే, అది అసత్యమైనప్పుడు నిలదీసి అడగాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించలేకపోతున్నారా? పెద్ద పెద్ద చర్చిలకు పోతున్నారు, జనాలు బాగా వస్తున్నారు, చర్చి పెద్దగా ఉంది, మంచి మంచి వంటలతో భోజనాలు పెడుతున్నారు, ఇవన్నీ పరిశీలన చేస్తున్నారే కానీ వాక్యాన్ని పరిశీలన చేయట్లేదు. నిలదీసి అడిగితే మరలా చర్చికి రావద్దంటాడేమన్న భయము కదా. దేవుడు అంటే భయం లేదు మీకు. వాక్యం అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. నిత్య నరకానికి వెళ్ళిపోతారు. వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఎవరికి వాళ్ళే షాపులోకి వెళ్ళి కొనుక్కున్నట్టుగా కష్టాలు కొని తెచ్చుకున్నారు. తీరని కష్టాలు, ధనవంతులు కొని తెచ్చుకున్నట్లుగా తీరని కష్టాలు కొని తెచ్చుకోవద్దు ప్రియమైన వారలారా. కాబట్టి వాక్యాన్ని పరిశీలించండి. మీరు ప్రపంచంలో నలుమూలలో ఎక్కడికైనా వెళ్ళండి, కానీ వాక్యం ఏం వింటున్నారో అది పరిశీలించుకోవాల్సిన అవసరం మీకుంది. బోధించే బోధకులు సైతం ఉంది. లేదంటే వాళ్ళు బోధించే వాళ్ళు అసత్యమా, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, అపవాదిగాడితో పాటు విన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి వాక్యాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మొహమాటం వద్దు అందుకే చెప్తున్నాడు యాకోబు గారు పత్రిక రాస్తూ, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయంలో మోమాట పడొద్దు. వారు ఎవరైనా కానివ్వండి, ఎంత పెద్దవాళ్ళు కానివ్వండి, అమెరికా నుంచి రానివ్వండి, వాక్యం విషయానికి వచ్చేసరికి మోమాట పడొద్దు. దేవునికి సొత్తులుగా ఉన్నాడు. వ్యక్తులకు సొత్తులుగా ఉంటే నరకానికి వెళ్ళిపోతారు. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే చాలామంది బైబిల్లోనివి, చాలామంది కొత్తగా వస్తూ కొంచెం చదవటం వచ్చిందని చాలు ఒక బ్యాగ్ వేసుకుంటారు, బైబిల్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు బోధకులని. ఆ తర్వాత కొంత చెప్పటం వచ్చిన తర్వాత వీళ్ళు
బుక్స్ వేస్తూ ఉంటారు. సైడ్ పుస్తకాలు బైబిల్ పక్కన పెట్టి దాంట్లో 2-3 రిఫరెన్స్ తీసుకొని వీళ్ళ సాక్ష్యాలు పెట్టేసి అయ్యగారి కన్నీటి సాక్ష్యం అవి తీసుకొస్తాడు, చర్చిలో పట్టుకొచ్చేస్తాడు, అందరు కోనండి అందరూ చూపిస్తూ ఉంటారు. ఈయన సాక్ష్యం అంటే వాళ్ళు వినాలంట. ఈయన సాక్ష్యం తీసుకొచ్చి ఈయన మాటలు తీసుకొచ్చి అందరి మీద రుద్దేస్తూ ఉంటాడు. దీనివల్ల ప్రయోజనం ఉందా? సైడ్ పుస్తకాలు చదివారు అన్న ఎవరి సాక్ష్యాలు విన్నా కానీ సైడ్ పుస్తకాలు కొన్నా కానీ సైడ్ అయిపోతారంటే నరకానికి వెళ్ళిపోతారు. నిర్మోహమాటంగా చెప్తున్నా, బల్ల గుద్దినట్టుగా చెప్తున్నా మీ అందరికి కూడా. ఎందుకంటే నా ప్రియులని మిమ్మల్ని భావించి చెప్తున్నా, మీ మేలు కోరి చెప్తున్నా. దేవుడు నా మీద ఒక బాధ్యతను అప్పగిచ్చాడు కాబట్టి సర్వసత్యాన్ని ప్రకటించాలి కాబట్టి మీకు చెప్తున్నా. నేనేందుకు గొప్పగా ఎంచుకుంటాను, నాకు ఎటువంటి ఆప్షన్ లేదు. ఆయన పని కోసం ఎన్నుకున్నాడు కాబట్టి నాకు సంతోషం. దేవుని పని కోసం వాడుకున్నాడు కాబట్టి ఆయన కృపను బట్టి అందుకు సంతోషం. అంతేగాని ఎక్కడ గొప్పగా ఎంచుకోవడానికి లేనే లేదు ఆప్షన్. మన ఎడల తండ్రి మహిమపరచబడాలి, ఆయన మహిమకు కీర్తి తెచ్చేవారుగా మనం జీవించాలి. ఆయన ఇష్టమే మన ఎడల నెరవేర్చబడాలి. అదే న్యాయము, అదే మనకు మేలు. గమనించాలి ప్రియమైన వారలారా. మనం చెప్పుకున్న అంశము 2వ భాగంలో వాక్యాన్ని ఎందుకు పరిశీలన చేయాలి, ఎందుకు పరిశీలన చేయాలి. అద్భుతమైన మాటలు మనం పరిశీలన చేశాం. చాలామంది కూడా మరి బైబిల్ కొంత చదవటం వచ్చిన తర్వాత వీళ్ళందరూ బతుకుతెరువుని బైబిల్ పట్టుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ బతుకుతెరువు మీరు చూసుకున్నారు అంటే పైన దేవుని యొద్ద క్రీస్తు కూడా గొప్ప మహిమలో ఉండే భవిష్యత్తు లేకుండా పోతుంది. ఈ భవిష్యత్తు చూసుకోవద్దు. బోధించే బోధకులారా వాక్యాన్ని పరిశీలించండి. వినేవాళ్ళు ఎవరైనా ప్రియులారా వాక్యాన్ని పరిశీలించండి. మన మనుషులకు సొత్తులం కాదు, దేవునికి సొత్తులం, వాక్యానికి సొత్తులం. ఇది గమనించాలి. వాళ్ళు ఎవరైనా కానీ కన్న తండ్రి అది అసత్యమైతే నువ్వు పక్కొచ్చేయాలి. నిలదీసి అడుగు. అక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళు, సర్వసత్యం ప్రకటించే దగ్గరికి వెళ్ళు. లేకపోతే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వచ్చేటువంటి వాక్యాలు విను. ఇది సర్వసత్యం, ఇది బైబిల్ వాక్యానుసారంగా ఉంది అనేటువంటిప్పుడు అప్పుడు నమ్ము. నువ్వు మేము చెప్తున్న నమ్మను కాదు, ఈ చెప్పేది వినండి. ఇది సరైన వాక్యమా? అప్పుడు నమ్ము, వాక్యానికి లోబడు. కాబట్టి మరొకసారి మనం కలుసుకున్నప్పుడు మరికొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. వాక్యాన్ని ఏం చేయాలి? పరిశీలించాలి. ఈ లోకంలో నువ్వు అనేకమైనటువంటి విషయాల్లో పరిశీలన చేస్తూ ఉన్నావు. శరీరానికి రోగం వస్తుందంటే చాలా అప్రమత్తం అవుతున్నావు. చిన్న గాయమైన టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నావు, ఇన్ఫెక్షన్ అయిద్దని, సెప్టిక్ అయిద్దని. శరీరానికి రోగం వస్తుందని ఎంతగానో అప్రమత్తం అవుతున్నావు, టెన్షన్ పడుతున్నావు, కంగారు పడుతున్నావు, భయపడుతున్నావు. కానీ ఆత్మకు ఏం చేయాలి? మీలో నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. అందుకేం చేయాలి? సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం ఏం చేయాలి? మానివేయాలి. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి దేవుని పనిలో పాలు భాగస్తులయ్యి మనము మనతో పాటు అనేకులు సంపాదించుకొని క్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. వాక్యాన్ని ఎందుకు పరిశీలన చేయాలి? చాలా వరకు మాటలు మనం పరిశీలన చేశాం. మరొకసారి మనం కలుసుకుందాం. అప్పుడు మరికొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. ఈ కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయనుగాక. ఆమేన్. మీ అందరి క్రీస్తునామమున మరొకసారి వందనాలు.